హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి ఆలు టమాటో కార్న్ కర్రీ తీసుకొచ్చాను. సో ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను, అందులో పోపు వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఒక చిన్న హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే 4-5 లవంగాలు, అంతే. ఇంకేం వేయక్కర్లేదు. అలా పోపులు మినపప్పు కానీ శనగపప్పు కానీ ఏం వేయక్కర్లేదు. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. చాలా మంచి వాసన వస్తుంది. మంచిగా వేగిపోయిన నూనెలో మనం ఈ లవంగ దాల్చిన చెక్క వేసాం కదా, చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఒక్కసారి వేగిపోయాక మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ వేసేసుకున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ వేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి ఈ కూర. మనం ఎప్పుడు బఠానీ వేసి చేస్తాం, లేకపోతే వేరేది ఏవైనా కలిపి చేస్తాం, కానీ ఒకసారి కార్న్ కూడా కలిపి చూడండి. ఆలు టమాటో కార్న్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఒక్కసారి వేయాలి. ఇవి వేగిపోతే మాత్రం సూపర్ కూర మనకి రెడీ అయిపోతుంది. కొంచెం ఉప్పు వేసేసుకుందాం, తొందరగా మగ్గుతుంది. ఇది కొంచెం మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయి, పచ్చిమిరపకాయలు వేగిపోయి, ఉల్లిపాయలు వేగిపోయి. ఈ టైంలో మనం కొంచెం పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా చాలా పంజెంట్ ఉంటుంది. సో మాకైతే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే అదే మొత్తం డామినేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంట్లో చేసుకున్నది చాలా పంజెంట్ ఉంటుంది, అంటే చాలా ఘాటుగా ఉంటుంది. ఎలాంటి నీళ్లు పోయకుండా, ఎలాంటి కెమికల్స్ వాడకుండా చేసినది. ఒకసారి నేను మీకు పంపించాను, యూట్యూబ్లో ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టేయండి. సో దట్ నేను ఏమైనా షేర్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో ఇవి బాగా వేగిపోయాయండి. వేగిపోయాక కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు నేను ఒక 2 టమాటోలు తీసి పెట్టుకున్నాను. ఇంకా దీన్ని ఏం ప్యూరీ చేయక్కర్లేదు, జస్ట్ మామూలుగా టమాటోస్ ప్రకారమే వేసేసుకోవాలి. కావాలి మాకు మేము ఇలా ముక్కలుగా తినమండి అన్నవాళ్ళు ప్యూరీ చేసుకోవచ్చు, లేదు మాకు ఇలాగే ఇష్టమండి అన్నవాళ్ళు ఇలా ఉంచుకోవచ్చు. నో ప్రాబ్లం. మీ కంఫర్ట్ బట్టి, మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. చపాతీలో బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అలాగే రైస్ ఐటమ్స్ మనం ఏమైనా చేసుకుంటాం కదా, పులావ్స్, బిర్యానీస్, దానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది కొంచెం మగ్గాలండి. మగ్గిపోయాక మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాం. సో టమాటోలు కూడా బాగా మగ్గిపోయాయి. ఈ టైంలోనే మనం ఇంత పెద్ద ముక్కలు ఉండాలండి. ఆలు వేసేస్తాం. మరీ చిన్న ముక్కలు బాగోవు. ఈ మాత్రం సైజు ఉంటేనే కూర తిన్నట్టు ఉంటుంది. ఆ ముద్దలో ఆ ముక్కలు వస్తేనే బాగుంటుంది. సో ఇలా చేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీ అయిన కూర, చాలా చాలా టేస్టీ అయిన కూర. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. నేను ఒక 6 బంగాళదుంపలు తీసుకున్నానండి. ఇలా పెద్ద ముక్కలుగా కరిగేసుకోవాలి. ఇలా మొత్తం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కరిపేస్తే మొత్తం టమాటోలు అన్నీ వాటితో ఇది బాగా మగ్గిపోతుంది. అలాగే మనం తీసి పెట్టుకున్న కార్న్, నేను వేసేది మెయిన్ ఇంగ్రీడియంట్ కార్న్ కాబట్టి ఈ కార్న్ని వేసేసుకోవాలి. నేను ఒక 3 గుప్పిళ్ళు తీసుకున్నాను. దాంతో ఇలా వేసేసుకోవాలి. వేసేసుకుని కాసేపు మూత పెట్టేయాలన్నమాట. మూత పెడితే అవి బాగా తొందరగా మగ్గుతాయి. కొంచెం వాటర్ పోసి మగ్గబెట్టాలండి. నేను ఒక 1 గ్లాస్ వాటర్ వేసేస్తాను. వేసేసి నేను కొంచెం మీడియంలో పెట్టేస్తాను. మీడియంలో పెట్టేసి ఉడకనిస్తాను. ఉడికాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా మగ్గిపోతుంది, బాగా వేగిపోయి, అంటే ఉడికిపోయి. ఈ టైంలో మనం కొంచెం పల్లి, నువ్వులు, ధనియాలు చేసిన ఎండుమిరపకాయలు వేసి చేసిన పొడి, ఒక 2 వెల్లుల్లిపాయలు వేసేసి చేసిన పొడి, అలాగే తగినంత కారం, ఉప్పు. మీకు కనిపిస్తుందండి, ఆవిరి వస్తున్న ములాంచి మీకు కొంచెం బ్లర్ అనిపించింది. మీకు రుచికి తగినంత ఉప్పు, అలాగే కారం కొంచెం వేసుకుంటాను. 2 స్పూన్స్ కారం, ఎక్కువ వేయక్కర్లేదు. అలాగే ఆవాలు, మెంతుల పొడి, అది కూడా వేసేసుకోండి. వేసేసుకుని బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్నాక నేను ఇక్కడ ఈ బంగాళదుంపలు ఉడికే చూసారా, ఈ బంగాళదుంపల్ని నేను ఇప్పుడు మ్యాష్ చేసేసి వేస్తాను. సో దట్ ఇంకా ఎలాంటి పిండి పెట్టకుండా ఈ బంగాళదుంపలు మ్యాష్ చేసినవే
మనం వేసేయచ్చు అనమాట. అంటే చిక్కదనం కోసం కావాలి అంటే అలా వేసుకోండి, లేదు మాకు ఇలాగే డైల్యూటెడ్గా కావాలి అంటే అలా వేసుకోండి. నేను మాత్రం కొంచెం ఇలా మ్యాష్ చేసి వేస్తే మాత్రం కూర చాలా చూడ్డానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది, గ్రేవీగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు సాంబార్ పొడి మనం చేసి పెట్టుకుంటాం చూసారా, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను. సో అదొక 2 స్పూన్స్, ఇట్ ఈస్ మోర్ దెన్ అండ్ ఇనఫ్ అండి. సాంబార్ పొడి వేసేసుకోవాలి. ఇప్పుడు హైలో పెట్టుకోవాలండి. మనం ఉప్పు అన్నీ వేసేసుకున్నాం, ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం, వేయవలసిన పౌడర్స్ కూడా అన్నీ వేసేసుకున్నాం. ఇది ఒక్క నిమిషం మగ్గాలండి. మీకు ఒక్కసారి మగ్గిపోతే మనకి ఈజీగా ఉంటుంది. కూర మాత్రం చాలా చాలా బాగుంటుంది. దయచేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది చాలా చాలా బాగుంటుంది. పూరీలో కానీ, చపాతీలో కానీ, మనం చేసుకున్న రైస్ ఐటమ్స్కి కానీ, అలాగే అన్నంలో కూడా మీకు చూస్తుంటే తెలిసిపోతుంది కదా. సో ఇది ఒక్కసారి మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా మగ్గిపోయింది కూర, బాగా ఉడికిపోయే బంగాళదుంపలు. నేను ఇందాక మీకు చెప్పాను, బంగాళదుంపల్ని నేను తీసి పెట్టుకున్నాను, వేరే ఏ పిండి పెట్టకుండా బంగాళదుంపల్ని నేను స్మాష్ చేసి వేస్తానని. సో దట్ అది మంచిగా కూర గ్రేవీగా చిక్కదనం వస్తుందని నేను చెప్పాను. సో మీరు కూడా అలాగే వాడండి, బంగాళదుంపల్నే వాడండి తప్ప వేరే ఏ పిండి పెట్టద్దు. బంగాళదుంపల్ని వాడితేనే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఆల్రెడీ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. కూర మాత్రం అదిరిపోతుంది, చాలా మంచి వాసన వేస్తుంది. సో ఇప్పుడు అన్నీ ఇందాక పౌడర్స్, ఉప్పు, కారం అన్నీ వేసేసాం. ఇప్పుడు కేవలం లాస్ట్ క్లైమాక్స్లో ఉన్నామండి, గరం మసాలా లేదు, మనం ఆల్రెడీ లవంగం, దాల్చిన చెక్క వేసాం. లవంగం, దాల్చిన చెక్క వేసిన లాస్ట్లో టచ్ అనేది గరం మసాలా టచ్ లేకపోతే బాగోదు. సో నేను గరం మసాలా కూడా వేసేసాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే మా ఇంట్లో ఫ్రెష్గా ఉన్న పుదీనా, అలాగే కొత్తిమీర. ఇది మాత్రం మస్ట్ అండి, మస్ట్ అండి. అంత బాగుంటుంది కూర. అంతేనండి, అయిపోయింది కూర. బంద్ చేసేసుకోవచ్చు. కూర మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ టేస్టీ ఆలు టమాటో కార్న్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. మనం రకరకాలుగా చేసుకుంటాం, ఇదొక వెరైటీ కూర. కార్న్తో వేస్తే కూడా చాలా బాగుంటుంది. కార్న్ చాలా మంచిది, డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది, ఫైబర్ కంటెంట్, షుగర్ పేషెంట్స్కి మరీ మంచిది. సో కర్రీ అనేది మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టపడతారు. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి చక్కగా చపాతీలో, పూరీలో చేసి ఇచ్చేసి ఈ కూర చేసి ఇచ్చేసేయండి, అదిరిపోతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. సో నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. వెరీ టేస్టీ ఆలు టమాటో కార్న్ కర్రీ. బాయ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. బాయ్ అండి.